ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ పీక్ స్టేజ్ చేరుకుంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య అధికారులు టార్గెట్ అవుతున్నారు. కేజ్రీవాల్ సెక్రటేరియట్ లో సీనియర్ అధికారుల్ని సిబిఐ అరెస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయికి దిగజారిపోతుందని భావించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నరేంద్ర మోడీ సర్కార్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ ను సిబిఐ నిన్న అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో రాజేంద్ర కుమార్ తో పాటు మరో నలుగురిని సిబిఐ అధికారులు అదుపులో తీసుకున్నారు. కంప్యూటర్ల కొనుగోలులో రాజేష్ 50 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో నిన్న అరెస్టు జరిగింది. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారి రాజేంద్ర కుమార్ అనే ఆరోపణలొచ్చాయి. టెండర్లను ఆహ్వానించకుండా కంపెనీలను స్థాపించడానికి వర్క్ కాంట్రాక్టులు ఇచ్చాడనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దానివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ కుంభకోణం 2006కు సంబంధించింది. ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్లను అందించడానికి ఎండివర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీని రాజేంద్ర కుమార్ స్థాపించాడని ఆరోపణలున్నాయి. టెండర్లతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం పనులను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆ కంపెనీ పొందింది. రాజేంద్ర కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆయన ఫిబ్రవరిలో నియమితులయ్యారు. రెండవసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవిలో నియమితులయ్యారు. కేజ్రీవాల్ తో పాటు రాజేంద్ర కుమార్ ఐఐటిలో చదివారు. రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాది ఢిల్లీ సెక్రటేరియట్ లో సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. తమ అనుమతి లేకుండా సిబిఐ అధికారులు ఢిల్లీ సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ తీసుకువెళ్లడంపై అప్పట్లో కేజ్రీవాల్ తప్పుపట్టారు. కక్ష సాధింపులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. రాజేంద్ర కుమార్ ఎటువంటి తప్పు చేయలేదని వెనకేసుకొచ్చారు. ఈసారి కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయికి దిగజారిపోవడం తాను చూడలేదన్నారు.